పవన్, సో సర్వేలు నిర్వహిస్తాం, వాళ్ళ పనితీరు చూస్తాం, ప్రజల అభిప్రాయం సేకరిస్తాము. సో ప్రజల ఆదరణ ఏ విధంగా ఉందో తెలుసుకొని అప్పుడు అభ్యర్థుల ఎంపిక అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ప్రక్షాళన చేస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్పుకొస్తూ వచ్చింది. సో ఇప్పుడు తీరా చూసేసరికి సర్వేలు లేవు, వాళ్ళ పనితీరు లేదు, ప్రజల అభిప్రాయం లేదు, ఏమీ లేదు. సో ఎక్కడికక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడికి అక్కడ ఉన్న వాళ్ళని మరో చోటికి అభ్యర్థులను మారుస్తూ వస్తున్నారు. సో దీనికి సంబంధించి తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. సో ఇక్కడి నుంచి అక్కడికి మారుస్తూ ఉంటే మా పనితీరు అక్కడ ప్రజలకు ఎలా తెలుస్తుంది, అక్కడ నియోజకవర్గాలకు ఎలా అర్థమవుతోంది అని చెప్పేసి వాళ్ళు వాపోతున్న పరిస్థితి. ఇప్పుడు ఒంగోలు అభ్యర్థికి సంబంధించి కూడా ఇదే గందరగోళం నెలకొంది. నిజమే, కొద్దిమంది మాత్రం సానుకూలంగా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఆయన చెప్పింది చేయాలన్నట్టుగా ఓకే అంటున్నారు. కానీ చాలా మంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మీరు అంటున్నట్టే సర్వేలు అన్నారు, పనితీరు అన్నారు, ప్రజాభిప్రాయం అన్నారు, చివరకు సంబంధం లేని స్థానికేతరులను సీఎం జగన్ అభ్యర్థులుగా ఖరారు చేస్తున్నారు. ఒంగోలుతో ఏ మాత్రం సంబంధం లేని చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్కడ లోక్సభ అభ్యర్థిగా రంగంలోకి దింపాలని ప్రతిపాదించారు. దీనిని చెవిరెడ్డి కూడా ఆమోదించారు. అంతేకాదు ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభిప్రాయం తెలుసుకునేందుకు మద్దతు కోరడానికి హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. ఆయన్ను కలిసి తాను ఒంగోలు లోక్సభకు పోటీ చేద్దామనుకుంటున్నానని, ఇద్దరం కలిసి ఎంపీ అసెంబ్లీ అభ్యర్థులుగా బరిలోకి దిగుదామని చెప్పారు. ఇందుకు ఆయన అంగీకరించలేదు. ఒంగోలు ఎంపీ టికెట్ ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇస్తేనే తాను మద్దతిస్తానని స్పష్టం చేశారు. టికెట్ కావాలంటే 180 కోట్లు డిపాజిట్ చేయాలని విలేకరుల సమావేశం పెట్టి టీడీపీ అధినేతలు చంద్రబాబు, లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను తిట్టిపోయాలని, తాను విధించిన షరతులకు తలొగ్గనని మాగుంటపై జగన్ మండిపడుతున్నారు. ఆయనతో సంబంధాలు చెడడంతో జగన్ ఒంగోలులో ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. వైసీపీ తరపున మాగుంట ఎంపీగా పోటీ చేస్తేనే తాను ఒంగోలు నుంచి అసెంబ్లీకి బరిలోకి దిగుతానని బాలినేని ఇప్పటికే సీఎంకు, ప్రాంతీయ సమన్వయకర్తలకు తేల్చి చెప్పారు. మధ్యలో ఎంపీ విజయసాయిరెడ్డి జోక్యం చేసుకుని మాగుంటకు సీటు కోసం కొంత ప్రయత్నం చేశారు. సీఎం మండిపడడంతో ఆయన జోలికి వెళ్లడం మానేశారు. ఇంకోవైపు ఒంగోలు ఎంపీగా పోటీ చేసేందుకు వైసీపీకి సరైన అభ్యర్థి కనిపించడం లేదు. 180 కోట్ల డిపాజిట్, విపక్ష నేతలను బూతులు తిట్టాలన్న నిబంధనలు పాటించేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఐప్యాక్ సర్వే నివేదికలేవి టీడీపీని తట్టుకోగలిగిన గట్టి ప్రత్యర్థి పేరును సూచించడం లేదు. దీంతో మాగుంట బాలినేనికి చెక్ పెట్టేందుకు తన సన్నిహితుడు చెవిరెడ్డిని ఒంగోలు బరిలో దింపాలని జగన్ యోచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్రావుని అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి అని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించి కొంత వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఆ పార్టీ పూర్తిగా పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. ఒంగోలు వైసీపీ ఎంపీగా మాగుంటని పక్కన పెట్టి ఆయన స్థానంలో జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డిని ఇక్కడి నుంచి పోటీలో దించాలని చెప్పని భావించారు. అయితే ప్రకాశం జిల్లా పాలిటిక్స్ లో సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ ప్రతిపాదనని పూర్తిగా తిరస్కరించారు. వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరు బావబామతులు అయినప్పటికీ 2014 ఎలక్షన్స్ నుంచి కూడా ఇద్దరి మధ్య వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇటు వైవి సుబ్బారెడ్డికి గానీ ఆయన కుమారుడికి గానీ ఒంగోలు ఎంపీ టికెట్ ఇస్తే తాను రాజకీయాల్లో ఉండనంటూ కూడా బాలినేని తెగ చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు వైవి సుబ్బారెడ్డి అంశాన్ని కూడా పక్కన పెట్టిన సీఎం జగన్ తాజాగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు వైసీపీ ఎంపీగా బరిలోకి దించాలని చెప్పిన ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఇటు ఒంగోలులో మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా చెక్ పెట్టాలన్న ఆలోచనతోటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు నుంచి పోటీ చేయడానికి సుముఖంగా ఉన్న ఇటు ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయడాన్ని అంగీకరించినట్టుగా తెలుస్తోంది. నిన్న హైదరాబాద్ లో బాలినేని నివాసానికి వెళ్ళిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన్ని తనకు మద్దతు ఇవ్వాలని చెప్పని కోరినట్టుగా తెలుస్తోంది. అయితే చెవిరెడ్డి ఏదైతే ఒంగోలు నుంచి పోటీ చేస్తానని సీఎం దీనికి అంగీకరించాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాలినేని దగ్గర చెప్పడంతో ఒకసారిగా బాలినేని కూడా అసహనానికి అయినట్టుగా తెలుస్తోంది. నీకో దండం, నీ సీఎంకు ఇంకో దండం అంటూ కూడా చెవిరెడ్డిని కడిగి పారేసినట్టుగా తెలుస్తోంది. ఒంగోలు వైసీపీ ఎంపీగా మాగుంటను మాత్రమే తాను అంగీకరిస్తానని, మరి ఎవరైనా పోటీ చేసినా నేను ఒంగోలు నుంచి వైసీపీలో నుంచి పోటీ చేయనని చెప్పని బాలినేని శ్రీనివాసరెడ్డి తెగేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో 1999 నుంచి కూడా ఇటు మాగుంట ఇటు బాలినేని ఇద్దరు కూడా కలిసి పోటీ చేస్తున్నారు. ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడల్లా ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇద్దరి నేతృత్వంలో ఇద్దరు కూడా గెలుస్తున్న పరిస్థితి. దానికి ప్రస్తుతం ఏదైతే గండి కొట్టే ప్రయత్నం వైసీపీలో జరుగుతుంది, దీన్ని జీర్ణించుకోలేని బాలినేని శ్రీనివాసరెడ్డి గత సోమవారం కూడా సీఎం జగన్ ని కలిసేందుకు విజయవాడ వచ్చిన 3 రోజుల పాటు లెమన్ ట్రీ హోటల్లో వేచి చూసినా గానీ బాలినేనికి ఇటు జగన్ దర్శనం జరగలేదు. ఈ నేపథ్యంలో బాలినేని అసహనానికి గురై తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు. ఈ రోజు తాజాగా ఆయనతోటి ఏదైతే ఒంగోలులో ఉన్న పరిస్థితులు కావచ్చు, ఇటు జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలను అదేవిధంగా కొత్త సమన్వయకర్తల నియామకాల మీద బాలినేనితో చర్చించేందుకు ఇటు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు విజయసాయి రెడ్డి ఈ రోజు బాలినేని హైదరాబాద్ లో కలిసే అవకాశం